సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా సరే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంగతి సరే. ఇక అప్కమింగ్ ప్రాజెక్టుల కోసం ఆమె అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అప్పటిలా వరుసగా సిల్వర్ స్క్రీన్పై సమంత సందడి చెయ్యాలని గట్టిగా కోరుకుంటున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అవి ఫుల్గా వైరల్ చేస్తున్నారని చెప్పాలి. రీసెంట్గా నిర్మాతగా శామ్ శుభం మూవీతో సందడి చేసిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రంలో క్యామియో రోల్తో మెప్పించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండలో కూడా కనిపించనున్నారు. అదే సమయంలో శామ్ అప్కమింగ్ చిత్రాల కోసం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అటు ఆయా సినిమాల మేకర్స్ గానీ ఇటు సమంత గానీ ఇంకా స్పందించడం లేదు. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు. రంగస్థలం మూవీకి స్టార్ హీరో రామ్ చరణ్తో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత ఇప్పుడు మరొకసారి జత కట్టనున్నట్లు కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. సదరు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పుడే వార్తలు రాగా ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. చరణ్ అప్కమింగ్ పెద్ది సినిమాలో శామ్ ఐటెం సాంగ్లో సందడి చేయనున్నారని వినికిడి. ఇప్పటికే సమంత పుష్పలో చేసిన సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించగా ఇప్పుడు మరొకసారి అదే రేంజ్ సాంగ్లో కనిపించి స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరికొద్ది రోజుల్లో ఖైదీ 2 మూవీ మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్లో స్టార్ హీరో కార్తీ సరసన శామ్ హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తారని టాక్ వచ్చినా అది నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ కార్తీ సినిమాల్లో శామ్ భాగమవుతారో లేదో ఆ వార్తలు నిజమో కావో తెలియాలి అంటే అభిమానులు వెయిట్ చేయాల్సిందే.